మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. 20 రోజులలో ఇంగ్లీష్ సాధ్యమవుతుంది. ఇక్కడ టీచింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పెన్ అవసరం లేదు, పేపర్ అవసరం లేదు, మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు తప్ప. టీచింగ్లో క్లాస్ రూమ్లో మాత్రం ఏ విద్యార్థి ఇక్కడ పెన్ యూజ్ చేయరు, పేపర్ యూజ్ చేయరు. కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పించబడును. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. టీచింగ్ స్టైల్లోనే ఇది ఒక కొత్త కాన్సెప్ట్. కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పించబడును. ఇక్కడ శిక్షణ డైలీ 1 అవర్ ఉండదు, డైలీ 10 అవర్స్ ఉంటుంది. మీరు ప్రతిరోజు క్లాస్ రూమ్లోకి ఉదయం 4:58 వచ్చి నైట్ 8 o'clock వరకు ఇక్కడే ఉండాలి. మీకు లంచ్ బ్రేక్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఒక బ్రేక్ ఉంటుంది, 2 టీ బ్రేక్స్ ఉంటాయి. ఇలా 20 రోజులు ప్రపంచాన్ని అంతా మర్చిపోండి. 20 రోజులు ఇక్కడే జీవించండి. మీకు 20 రోజులలో ఎక్సలెంట్గా ఇంగ్లీష్ నేర్పించడానికి విశ్వ ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ ఆంగ్ల యజ్ఞంలో ఒక 10,000 మంది విద్యార్థులకు కంప్లీట్ గా ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ నిర్వహించబడును. ఆర్ఫన్స్ కాకుండా మిగతా విద్యార్థులకు ఫీజులు ఉంటాయి. ముఖ్యంగా ఎవరైనా గ్రామీణ విద్యార్థులు ఎవరైనా ఉంటే, రైతుల పిల్లలు ఎవరైనా ఉంటే, ఆటో డ్రైవర్ల పిల్లలు ఎవరైనా ఉంటే, డొమెస్టిక్ వర్కర్స్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫీజులో భారీ రాయితీలు ఉంటాయి. బీద విద్యార్థులకి గొప్ప స్వాగతం పలుకుతున్నాను. మీరు ఆర్ఫన్స్ కాకపోయినప్పటికీ మీరు ఆనందంగా రావచ్చు. మీకు మనీ ప్రాబ్లం ఉంటే కూడా నేను నామినల్ ఫీజు తోటి మీకు శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కంప్లీట్ గా ఫ్రీగా ఉండదు. ఆర్ఫన్స్ కి మాత్రమే కంప్లీట్ గా ఫ్రీగా ఉంటుంది. మిగతా వాళ్ళకు ఫీజు ఉంటుంది. బీద విద్యార్థులకి ఫీజులో భారీ రాయితీలు ఉంటాయి. ఎవరైతే పూర్తి ఫీజులు చెల్లించి అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే బాండ్ పేపర్ రాయించబడను. ఈ బాండ్ పేపర్ ఎవరికి రాయించబడను అంటే ఇంటెన్సివ్ బ్యాచ్ లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి, అంటే ఫుల్ డే బ్యాచ్. రోజుకు 10 గంటల శిక్షణ తీసుకోవడానికి ఎవరైతే విద్యార్థులు వస్తారో వాళ్ళకి మాత్రమే ఈ బాండ్ పేపర్ రాయించబడను. 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించకపోతే వాళ్ళ పూర్తి ఫీజు వాపస్ ఇవ్వబడను. ఈ బాండ్ పేపర్ రాయించేటప్పుడు కూడా మీరు వీడియో తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో 3 రకాల బ్యాచెస్ ఉంటాయి. ఒకటి హాఫ్ డే బ్యాచ్, ఒకటి ఫుల్ డే బ్యాచ్, ఇంకొకటి ఇంటెన్సివ్ బ్యాచ్ అంటే ఫుల్ డే బ్యాచ్. చూడండి, హాఫ్ డే బ్యాచ్ అంటే డైలీ 3 hours, ఫుల్ డే బ్యాచ్ అంటే డైలీ 6 hours. ఇంకొక ఫుల్ డే బ్యాచ్ లోనే ఇంకొకటి ఇంటెన్సివ్ బ్యాచ్ అని ఉంటుందండి. ఇది డైలీ 10 hours. 10 hours బ్యాచ్ లో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు మాత్రమే ఈ బాండ్ పేపర్ ఇవ్వబడును. ఆర్ఫన్స్ కి అయితేనేమో కంప్లీట్ గా ఫ్రీ. ఆర్ఫన్స్ ఏ బ్యాచ్ లోనైనా అడ్మిషన్ తీసుకోవచ్చు. మీకు ఓన్లీ ఫీజు అంటే బుక్స్ కోసం మాత్రమే నామినల్ గా 500-600 తీసుకోబడును. మిగతా విద్యార్థులకు ఫీజు ఉంటుంది. ఫారెన్ వెళ్ళే వాళ్ళు కూడా రావచ్చు, విఐపీస్ కూడా రావచ్చు, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, కిడ్స్ కి కూడా ఇక్కడ స్పెషల్ బ్యాచెస్ ఉంటాయి. సో ఎవరికైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కసి పట్టుదల ఉందో వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాను. హలో, నమస్కారం అండి. నా పేరు రిజ్వాన్. నేను ఒక వేదిక్ మ్యాథ్స్ ట్రైనర్. నేను ఇంగ్లీష్లో టీచ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అలాగే టీచ్ చేయాలనుకున్నప్పుడు నాకు తెలుగులో అయితే నేను చాలా చక్కగా టీచ్ చేయగలను. నాకు ఎప్పుడైతే క్యాన్వెంట్లు, పెద్ద పెద్ద స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్ చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది ఇంగ్లీష్లోనే. నేను ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కూడా వెతుకుతూ ఉన్నాను, ఎక్కడ ఇన్స్టిట్యూట్ బాగా చెప్తారని. నేను ఇంతకుముందు దాదాపు 2 సంవత్సరాల క్రితం ఒక 4 ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్కి వెళ్ళానండి. 4 ఇన్స్టిట్యూట్లో కూడా నాకు సరి అయినటువంటి గైడెన్స్ దొరకలేదు. సరిగ్గా నేను మాట్లాడలేకపోయాను, నేర్చుకున్నా కానీ మాట్లాడలేకపోయాను. కానీ ఒకరోజు అనుకోకుండా ఇలా జరుగుతున్న బోర్డు చూశాను, ఆంగ్ల యజ్ఞం అనేసి. సరే, ఏదో ఆంగ్ల యజ్ఞం అంటున్నారనేసి వచ్చాను. వచ్చిన తర్వాత డెమో క్లాస్ విన్నాను సార్ దగ్గర, కొంచెం సేపే విన్నాను. ఆయన ఈ యజ్ఞంతో నేను కనెక్ట్ అయ్యాను. ఎప్పుడైతే కనెక్ట్ అయ్యానో నేను ఇంగ్లీష్ చక్కగా నేర్చుకున్నాను. ఎంత బాగా నేర్చుకున్నానంటే ఈ రోజు నేను క్లాస్ని 90% ఇంగ్లీష్లోనే టీచ్ చేయగలుగుతున్నాను. ఇదే ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ ఒక డెడికేటెడ్ పర్సన్ ఉన్నారండి. ఏంటంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి క్రికెట్లో టెండూల్కర్ ఎలాగో, మ్యూజిక్లో ఏఆర్ రెహమాన్ ఎలాగో, వాళ్ళు ఎంత డెడికేటెడ్తో వాళ్ళ ఫీల్డ్లో గొప్ప వాళ్ళు అవుతున్నారో, ఎలా చేస్తున్నారు, అలాగే ఒక ఇంగ్లీష్ని అంత డెడికేటెడ్ టీచ్ చేసే పర్సన్ ఇక్కడ ఉన్నాయండి. ఇది నేను చెప్పే మాటలు కాదండి. ఇక్కడ వచ్చి మీరు చూడండి, ఒకరోజు డెమోకి రండి, ఒకరోజు క్లాస్ కూడా అటెండ్ అవ్వండి. ముందు జాయిన్ అవ్వద్దు ఎవరు కూడా, డెమో అటెండ్ అవ్వండి, ఆ తర్వాత క్లాస్ అటెండ్ అవ్వండి. క్లాస్ అటెండ్ అయితే మీకు తెలుస్తుంది ఎలాంటి డెడికేషన్తో ఇక్కడ చెప్తున్నారు. మనకు కావాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ వాతావరణం. మనకు తెలుగు వాతావరణం మనకు తెలుగు ఈజీగా వస్తుంది. నేను నేర్చుకున్న 4 ఇన్స్టిట్యూట్లో కూడా నాకు ఆ వాతావరణం లేదండి, ఇంగ్లీష్ వాతావరణం లేదు. ఇక్కడ మనకి ఇంగ్లీష్ వాతావరణం ఉంటుంది. మన ఇంగ్లీష్ వాతావరణం ఉంటేనే నేర్చుకోగలం, లేకపోతే మనం ఇంగ్లీష్ నేర్చుకోలేమండి. కాబట్టి మీరు ఒకసారి వచ్చి చూడండి, మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి, నా పేరు రాంబాబు. ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ గురించి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అనే పదాన్ని నేను ఎలా తెలుసుకున్నాను ఏంటి అనేది ఫస్ట్ నేను చెప్తానండి. యాక్చువల్గా నేను ఏంటంటే అమీర్పేటలో ఒక వెయిట్ చేస్తాను,
ఒక వెహికల్ మన ఫ్రెండ్ వచ్చి రిసీవ్ చేసుకుంటా అంటే వెయిట్ చేస్తున్నాను. అక్కడ ఏంటంటే పక్కన ఒక ప్లాట్ఫామ్ మీద బుక్ స్టాల్ ఉంది. అక్కడ ప్లాట్ఫామ్ మీద బుక్ స్టాల్లో ఈ బుక్ ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ నేను చూశానండి. కాస్త నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది. ఆ బుక్ని తీసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసి చూశాను. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఒక మదర్ గురించి ఒక వర్డ్స్ వివేకానంద వర్డ్స్ కొన్ని ఉండేయండి. అవి చూసిన తర్వాత బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఇన్స్పైర్ అయిన తర్వాత కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్ అడ్రస్ చెప్పారు. ఇన్స్టిట్యూట్ అడ్రస్ తెలుసుకుని ఇన్స్టిట్యూట్కి వచ్చాను. ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ఏఎస్ రెడ్డి గారితో నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యాను. ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆయనతో మాట్లాడిన విధానం కానీ ఆయన మనతో మాట్లాడిన విధానం కానీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ అండి. ఒక మనిషిని చేంజ్ చేయడంలో ఆయనకున్న ఎనర్జీ మామూలు విషయం కాదండి. ఎందుకంటే చాలా మోటివేటర్ ఆయనలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఇన్స్పైర్ చేసిన విధానం కానీ మోటివేట్ చేసిన విధానం కానీ చాలా బాగా నచ్చింది నాకు. కానీ టైమింగ్స్ చూసుకుంటే నా టైమింగ్స్కి ఇక్కడ ఇన్స్టిట్యూట్ టైమింగ్స్కి నాకు టైం సరిపడలేదు. కానీ 1 or 2 times నేను ట్రై చేశాను, కానీ సరిగ్గా రాలేకపోయాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆంగ్ల యజ్ఞం అని చెప్పి స్టార్ట్ చేశారండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్ అండి. అది మామూలు విషయం కాదు ఆంగ్ల యజ్ఞం అంటే. ఎందుకంటే ఉదయం 4:58 నుండి రాత్రి 8 గంటల వరకు కంటిన్యూ ప్రాసెస్ అనమాట. కంటిన్యూగా స్పీకింగ్ యాక్టివిటీస్ కానీ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలని కానీ ఆయన దగ్గరుండి ఆయన పర్యవేక్షణలో స్టూడెంట్స్ అందరినీ ఎవ్రీ1 స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ ఎలా మాట్లాడతాడు, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రతిదీ అంటే A to Z వరకు అన్నీ ఆయన దగ్గరుండి, అంటే అది ఎంత మామూలు విషయం కాదండి. ఎర్లీ మార్నింగ్ 4:58 నుండి నైట్ 8 వరకు ఆయన ఎవ్రీ స్టూడెంట్తో కలిసి ఉండి ఆయన ఇంగ్లీష్ నేర్పించడం అనేది మామూలు విషయం కాదు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మార్నింగ్ 5 నుండి 8 వరకు నేను రావాలని చెప్పి డిసైడ్ అయ్యాను. చాలామంది ఎంప్లాయీస్ కానీ కొంతమంది స్టూడెంట్స్ కానీ వాళ్ళ టైమింగ్స్ సెట్ అవ్వండి. ఎందుకంటే మార్నింగ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి అమీర్పేటలో. కానీ కొంతమంది ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే 7:30 to 8:30, 7:30 to 9, 1.5 hour ఓన్లీ బ్యాచెస్కి 1.5 hour, 1.5 hourలో ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది సాధ్యం కాదండి. ఎవరికి రాదు. 1.5 hourలో 1 hour, half an hour ప్రాక్టీస్ అంటారు, half an hour సంథింగ్ యాక్టివిటీస్ అంటారు. కానీ half an hour కాదు కౌంట్ చేసుకున్న 1 monthలో ఏం నేర్చుకోలేము మనం. ఇది ఆంగ్ల యజ్ఞం అనేది 1 year పెట్టుకున్నారండి. మార్నింగ్ 4:58 నుండి నైట్ 8 వరకు 1 year వరకు ఆంగ్ల యజ్ఞం కంటిన్యూగానే కొనసాగిస్తూ ఉంటారు. ఈ ఆంగ్ల యజ్ఞంలో డిఫరెంట్ బ్యాచెస్ అనమాట. డిఫరెంట్ బ్యాచెస్ కొంతమంది చాలామంది వస్తారు, ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ. ఎందుకంటే 7 నుంచి జాబ్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, 9 నుంచి జాబ్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, 10 నుంచి జాబ్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి మార్నింగ్ టైం వచ్చి నేర్చుకోవడం చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఏఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేది చుట్టుపక్కల నాకు తెలిసినంత వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ ఇటువంటి బోధన, ఇటువంటి క్లాసెస్ కానీ ఇటువంటి టీచర్స్ కానీ ఎక్కడా లేవని చెప్పేసి నేను చాలా స్ట్రాంగ్గా నేను చెప్తానండి. ప్రతి స్టూడెంట్ ఒక్కసారి ఒక క్లాస్కి అటెండ్ అయ్యి చూడండి, డెఫినెట్గా అసలు ఇమ్మీడియట్గా అక్కడ జాయిన్ అయిపోతారని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ బుక్ ఒకసారి చూడండి. ఈ బుక్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ బుక్ గురించి కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ బుక్లో నాకు తెలిసినంత వరకు హిందువుకి భగవద్గీత, ముస్లింకి ఖురాన్, క్రిస్టియన్కి ఒక బైబుల్, అది చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో, అంటే నేను ఎక్కువగా చెప్తున్నానని కాదండి, ఐ ఫీల్ ఇట్, నా ఫీలింగ్ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ బుక్ కూడా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే ప్రతి స్టూడెంట్కి ఈ బుక్ కూడా అంతే అవసరం అండి. ఎందుకంటే మ్యాక్సిమం భగవద్గీత, ఖురాన్, బైబుల్ 20%, 30% వరకే చదువుతారు. అది కూడా ఏజ్డ్ పర్సన్సే. ఇదేంటంటే ఎంగేజ్లో కంపల్సరీ స్టూడెంట్స్కి ఇది అవసరం. ఈ బుక్ చదవండి, మీ లైఫ్ డెఫినెట్గా మారిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ గొప్ప అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.